నమస్కారం. వివాహం అంటే రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల మధ్య సంబంధంగా మనం అనుకుంటూ ఉంటాం. వీటితో పాటుగా వధూవరుల జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది మన భారతీయ సంప్రదాయం. అసలు వివాహానికి జాతకాల్ని ఎందుకు చూడాలి? మరే దేశంలోనూ కానరాని ఈ జాతక వివాహ వ్యవస్థ మన దేశంలో ఉండడానికి గల కారణాలేంటి? అలాగే ఏ జాతకాల వాళ్ళకి వివాహాలు జరిపించాలి? ఈ విషయాల గురించి చర్చిద్దాం. మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం రాబోతున్న సందర్భంగా మరి ఈ విషయంపై ప్రత్యేక చర్చను చేపట్టింది వనితా టీవీ. మరి ఈ విషయాలన్నింటినీ మనతో చర్చించడానికి కొంతమంది ప్రముఖులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. వనజారావు గారు, వనజా క్విక్ మ్యారేజెస్, నమస్కారం అండి. సునీత రామ్మోహన్ రెడ్డి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. టీవీ రావు గారు, జన విజ్ఞాన వేదిక, నమస్కారం అండి. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, నమస్కారం అండి. నాగేశ్వరరావు గారు, ముందుగా మీతో మొదలు పెడదాం. అసలు జాతకాలు అనేవి వివాహానికి ఎంతవరకు అవసరం అంటారు? నాటి కాలం నుంచి ఈ రోజు చూస్తే చాలా మార్పులు. ఒకప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని 100% జనాలు నమ్మినరు. దాన్ని ఆధారంగా చేసుకునే వారు ముందుకు నడిచారు. కాబట్టి ఆ రోజులలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టు మనకు తార్కాణాలు లేవు. అదే ఈ రోజుకి వచ్చేసరికి సైన్సు ఎంతో ప్రగతి సాధించింది. అట్లాగే ఈ కంప్యూటర్ యుగంలో జ్యోతిష్యంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. జ్యోతిష్ శాస్త్రము ఉందా లేదా, అది అవునా కాదు అనడానికి పెద్దగా చర్చించకుండా ఒక చిన్న 2 ఉదాహరణలు చెప్తాను. తిథులు, నక్షత్రాలు, వారాలు, యోగాలు ఏదైతే మనం పంచాంగాల గురించి మాట్లాడుతున్నామో, ఉదాహరణకు తీసుకోండి. ఈ గ్రహాలను బట్టి వారాలు నిర్ణయం చేశాం. ఇంగ్లీష్లో సన్ అంటున్నాము, మనం దాన్ని తెలుగులో రవి అంటున్నాము. దాన్నే భానువారము, భౌమవారం అదే కుజవారం, సౌమ్యవారం బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ రకంగా ఏమిటంటే మనం వారాలు, అది మీరు ఏ దేశం పోయినా ప్రపంచంలో సన్ అన్నారు, మూన్ అన్నాడు, చంద్రుడు, మరి అది మనకు కనబడుతున్నది అక్కడ. దాంట్లో మనం ప్రత్యేకంగా దాని మీద లోతుగా పోవాల్సిన అవసరం లేదు. అట్లాగే కనీసం మనం ఏంటంటే సూర్యోదయం, సూర్యాస్తమం, పౌర్ణిమ, అమావాస్యాలు, ఇవి ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అంటున్నాం కదా, మరి వివాహానికి సంబంధించి ప్రత్యేకించి దానికే వస్తున్నాం. అట్లాగే మనకు నక్షత్రాలు కూడా ఉన్నాయి. నక్షత్రాలతో పాటు రాసులు, 12 రాసులు. తర్వాత మనకు నక్షత్రాలు, రాసులు, యోని కూడా ఉంది. అంటే వీరు ఫలానా యోని, వృషభ యోని, లేకపోతే గుర్రము, ఈ రకంగా వాటి గురించి గణాలు ఉన్నాయి. రాక్షస గణము, మనుష్య గణము, దేవగణము. అట్లాగే నాడి. తర్వాత రాశులకు గ్రహాల ఆధిపత్యులు. ఆ గ్రహాల మధ్య వారి సఖ్యత ఉందా, వారు మిత్రులా, శత్రులా, సములా, అది ఇవన్నీ వీటినన్నింటినీ ఒక పేరుని బట్టి కానివ్వండి, జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ టైంతో మనం చూసింది అది చాలా కరెక్ట్గా ఉండే అవకాశాలు చాలా, అంటే వాళ్ళ జీవితం కూడా సజావుగా ఉండే అవకాశాలు, వాళ్ళ వివాహం తర్వాత కరెక్ట్గా ఉంటాయి. ఓకే, దానికి ఇంకా చాలా ఉన్నాయి. కాదు దాని తర్వాత సునీత గారు, అంటే ఇప్పుడు ఇదంతా బాగుంది, మరి పాశ్చాత్య దేశాల్లో కానీ మిగిలిన చాలా దేశాల్లో ఈ సంప్రదాయం మన దగ్గర కనిపించట్లేదు కదా. ఈ మన దగ్గర ఉన్న ఈ సంప్రదాయం నిజంగా అంతే బలంగా ఉంది అంటారా? బలంగానే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో, అందులో హిందూ సంప్రదాయంలో వాగార్థ సంపృక్తవు వాగార్థ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. అంటే మనము ఒక కుటుంబ వ్యవస్థని బాగా నమ్ముకున్నటువంటి వాళ్ళం మనం భారతీయులు, హిందువులు. దీంట్లో మనకేంటంటే పుట్టుకతోనే మనకి 3 రుణాలు తీర్చుకునేటువంటి అవస్థ ఉంది. 4 ఆశ్రమాలు. అంటే ఇప్పుడు ఆ ఆశ్రమాలు మనం అరణ్యాలకు వెళుతున్నామా లేదా అంటే అలా కాకుండా మనకున్నటువంటి ఆ కుటుంబము, అంటే బ్రహ్మచర్యం తర్వాత వచ్చేటువంటి గృహస్థాశ్రమము, ఆ తర్వాత మనం నెమ్మదిగా మనకున్నటువంటి ఆశయాలను వదులుకుంటూ పక్కకు ఉండేటువంటి స్థితిలో ఇప్పుడున్నాయి. సరే, వీటిల్లో వివాహము అనే దాంట్లో మనం ఎందుకు ముఖ్యంగా చూస్తున్నాము అంటే, మన జీవన గమనం అంతా కూడా ఈ భూమి ఒక గోళమైనప్పటికీ ఆ ఖగోళంలో ఉన్నటువంటి అన్ని మిగతా గ్రహాలు, నక్షత్రాలు ప్రభావం మన మీద ఉంది అని నమ్ముతాం. అందుకే జ్యోతిష్యాన్ని మనకు వేదాంగాల్లో నయనంతో పోలుస్తారు. అంటే నయనము అంటే మనకు మానవ శరీరంలోనే మనము సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం. అంటే కన్నుతో చూడగలిగితే విశ్వాన్నంతా చూడగలుగుతాం. అలాగా మనకు అన్నీ కూడా
శాస్త్రపరమైనటువంటివి, వేదశాస్త్రం ముఖ్యమైనది అని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి మన సంస్కృతిలో ఆ వేదశాస్త్రానికి ఒక కన్ను వంటిది, కన్నుది కాబట్టి మనం సర్వం చూడగలుగుతాము అనే నమ్మకం. అందువల్ల వివాహము చేసేటప్పుడు మనము వివాహ మేళాపకం చేస్తాం. అది బాగా నమ్మేటువంటి స్థితి. ఎందుకు ఆ మేళాపకము అంటే, ఆ మేళాపకంలో వరుడు వధువు ఇద్దరు కలయిక అంటే కేవలం శారీరక కలయిక కాదు, మానసిక కలయిక. మానసిక కలయికల్లో ఒక్కొక్కరు వాళ్ళు పుట్టినప్పుడు జాతక లగ్నంలో లగ్నము కానీ, మిగతా సప్తమం కానీ, ఇలా ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళ రాశులు కానీ, రాసుల అధిపతులు కానీ, మన సప్తమ స్థానం వివాహ స్థానం అంటాం, ఇవన్నీ వాళ్ళకి మిత్రత్వం ఉందా, సమత్వం ఉందా, శత్రుత్వం ఉందా, లేదు కొన్ని మాంగళ్య సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి. అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ వైధవ్యము ఉండేటువంటిది, అంటే వాళ్ళ జీవితకాలం ఎంత ఉంటుంది, ఆ జీవితకాలము ఒకరిది చాలా చిన్న పీరియడ్, ఒకరిది పెద్దది ఉందనుకో, వాళ్ళకి వివాహం తగ్గుతుందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు మనం కూలంకుషంగా తెలుసుకోవడానికి వీలైనటువంటిది జాతక చక్రం. అందుకని మనం పుట్టగానే జాతక చక్రం వేయించుకొని మళ్ళీ మనం కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాం కనుక మనకున్నటువంటి పూర్వాపరాలు, అంటే మనకున్నటువంటి సంచిత కర్మలు కానీ, ప్రారంభ కర్మలు కానీ, ఆగామి కర్మలు కానీ ఉంటాయి. కాబట్టి మనకు తెచ్చుకున్నటువంటి కర్మల్లో ఏవైనా పాపం ఉన్నట్టయితే మనం పుట్టగానే ఆ జాతక చక్రం కనుక చూపించుకున్నట్టయితే ఈ ఉన్నటువంటి విషయాలని మనం వాటిని కొంచెం పొదుపు, అంటే మనం మళ్ళీ మన ఫలాన్ని తెచ్చుకోవడానికి వీలుగా చేసుకునేటువంటిది ఉంటుంది. కాబట్టి జాతక చక్రంలో వివాహ సమయంలో తప్పనిసరిగా వివాహ మేళాపకము అన్నది చాలా విలువైనటువంటిది. ఈ కాలంలో తప్పకుండా చేయాలి. ఓకే, మంజరావు గారు మీరు చెప్పండి, ఎంతవరకు వాళ్ళు జాతకాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పటి తరంలో అంటారు? ఇప్పటి తరంలో తక్కువే అని చెప్పచ్చు అండి. ఎందుకంటే ఇది వరకు అయితే దాదాపు 90% నేను చూశాను. అంటే 40 years బ్యాక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పటి తరంలో అయితే మనసులు ముందు కలవాలి. ఎందుకంటే జాతకాలు కాదు. ఇప్పుడు కొంతమంది డివోర్స్ వాళ్ళు వస్తారు, ఏమంటే 36 వచ్చేసిందని చెప్పేశారు, అందువల్ల వెనక ముందు ఆలోచించకుండా చేశాము, ఆ రోజే బ్రేక్ అయిపోయిందని ఇలా వస్తుంటారు. అలా అంత కలిసినప్పుడు కూడా ఎందుకు బ్రేక్ అయిపోయింది అనేసి అవి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొంతమంది ఈ సొసైటీలో చూసిందబ్బా. వీళ్ళేంటంటే జాతకం అనేటప్పటికి ఎలా ఉంటుంది, పాత రోజుల్లో ముందు శిరసోదయం అనేసి అంటారు. శిరసోదయం అంటే శిరస్సు రాగానే అది మగ ఆడ, అది పుట్టిన తర్వాత అది ఎవరికన్నా మంచిది చెడ గండమా ఉందా అనేసి అన్ని ఆ జాతకం అప్పటికప్పటికి రాస్తారు. అది కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు ఏంటంటే బిడ్డను తీసాక డాక్టర్స్ కూడా అదే అంటారు, లేబర్ రూమ్ లో మేము పడే పాటలు మాకు తెలుసండి, బిడ్డను తీసి మేము క్లీన్ చేసి మాయిత్ కట్ చేసి వాళ్ళని వెయిట్ చేసి అప్పుడు మేము బయటికి తీసుకొస్తే మీరంతా పడి టైం రాసుకుంటారు. గడియ మారితే జాతకం మారిపోయినట్లే కదా అనేసి వాళ్ళు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చాలా వరకు రాసుకోరు. నోట్ చేసుకోండి ఉన్నాయి కదా అనేసి అంటే కూడా అక్కర్లేదండి, వాళ్ళు ముందు మాతో ముందు కలిసారా లేదా చూస్తాం. మాట తీరు, మంచితనం, మనసు అదొకటి కలిస్తే చాలు. ఇంకొంతమంది లవ్ మ్యారేజెస్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి రియల్ గా ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జాతకాలు చూసుకోలేదు కదా. ఇంకా పాత రోజుల్లో అంటారా, పాత రోజుల్లో డిస్టర్బ్ లేకుండా ఎవరు సజావుగా హ్యాపీగా లేరని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని వాళ్ళు వేరే ఇదే అని లివింగ్ రిలేషన్స్ అని అవన్నీ చెప్పేవాళ్ళు కాదు. అప్పటి ఏంటంటే పతియే ప్రత్యక్ష దైవం. ఇంకా వాళ్ళు తనినా కొట్టినా తిట్టినా నిన్ను మెట్టిన ఇంట్లో పెట్టాం కాబట్టి మళ్ళీ పుట్టింటికి రాకు, భర్తతో కలిసారా అలా ఉండేవాళ్ళు అని ఒక సర్దుబాటుతనం. అందువల్ల ఎన్ని బాధలున్నా కూడా ఆ ఇల్లాలు భరించేదే తప్పనించి ఆ గడప దాటి బయటికి రాకుండా 10 మందికి చెప్పుకోకుండా లోపలే దిరుగుళ్ళిపోయేది. దానివల్ల అనేది మనకు బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇప్పుడంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీనిలో కావాల్సింది ఏంటంటే మనసులు కలయిక. పెళ్లి అనేది ఇరువురు మనసుల స్పందన. అంటే కొంతమంది రాస్తున్నారు, జాతకాలు చూయించుకుంటున్నారు, అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ సంఖ్య కూడా ఉంది, వాళ్ళ సంఖ్య ఉంది. కానీ రాను తగ్గుముఖం పడుతుంది. సపోజ్ నన్నే తీసుకోండి, నేను 2 కొడుకులకు పెళ్లి చేశాను, ఏ జాతకం నేను చూడలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, సింపుల్ ఫ్యామిలీ బాగుంది, బాగా కష్టపడి పైకి వచ్చి చదువుకున్న వాళ్ళు, అది మెయిన్ కావాల్సింది. విద్యాధికులు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం బ్రెయిన్ కూడా వాళ్ళు కూడా చక్కగా తీర్చిదిద్దుతారు. అది చూసాను, చేసేసాను మ్యారేజ్. నేనే ఒక ఏదో తాసుడే చూసుకున్నాను, ఇచ్చేసాను నంబర్. అంటే కలిసి కూడా జాతకం కలిసి ఉండదు, మనం భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అంతేకాని. సరే, మరి టీవీ గారు ఏమంటారు ఈ విషయం గురించి? జాతకాలు అవసరం అంటున్నారా మీరు? మొట్టమొదట నేను చేసుకున్న పెళ్లి జాతకాలు చూసుకోలేదు, ముహూర్తానికి పెళ్లి చేసుకోలేదు, మంత్రాలు లేవు, దండల పెళ్ళి జస్ట్ దండలు మార్చుకోవటం అనే ఒక చిన్న కార్యక్రమం చేశాను.
నేను ఆ కార్యక్రమం అంతా కూడా ఈవినింగ్ 6 to 9 అనే ఒక ప్రోగ్రామ్ లాగానే కార్యక్రమం లాగానే చేశాం కానీ చేసుకోలేదు. మేము ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాలు అయింది, హ్యాపీగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మంచి ముహూర్తంలో సీతకి రాముడికి పెళ్లి జరిగిన తర్వాత సీత చాలా కష్టాలు పడింది, రాముడు కూడా అట్లనే కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు పెళ్లి చేసుకున్న ఆవిడ పడాలా అనేది, అగ్ని ప్రవేశం చేయాలా అనేది, ఆఖరికి వనవాసానికి రాముడు వదిలేసి, అంటే జాతకాలు ఒకటే కాదు కర్మ సిద్ధాంతం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కూడా జరుగుతాయి అని మనం రకరకాల కథలు చెప్పి జనాల్ని మోసం చేయడానికి ఎక్కడ ఇవి ప్రూవ్ కావు. అంటే అనేది మనం జాతకాలకి మూలమైనది గ్రహాలు. ఈ గ్రహాల్లో మనం మళ్ళీ చెప్పుకునే దాంట్లో ఈ గ్రహాలు ఏవైతే దాంట్లో రాహుకేతువులు కూడా ఉన్నాయి. రాహుకేతువులు అనే గ్రహాలు అసలు లేనే లేవు. మనకు అప్పుడు అనుకున్నారు ఆ ఛాయాగ్రహాలనే గ్రహాలు కాదవి, గ్రహాలు కాదవి. అదేంటి, అది భ్రమలో, అంటే అది సైన్స్ ఏదో తెలిసినట్టుగా అప్పటికి చూసిన అబ్జర్వేషన్ ప్రకారం ఆస్ట్రానమీలో దొరికిన విషయాల్ని ఈ రాయటంలో వాటిని కూడా కలుపుకొని రాసుకున్నారు. ఇవి వాటి గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఉంది అనటానికి ఆధారాలు లేవు. ఎందుకని చెప్తున్నారు? పౌర్ణమి మేమంతా కూడా సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది మేము చెప్పగలుగుతున్నాం అనేది జ్యోతిష్యులది కాదు, అది ఆస్ట్రానమీ, అది ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఏదైతే డెవలప్ అయిందో దానికి ఫలిత జోస్యాన్ని కలిపి వీడు చెప్పుకోవటం మూలంగా దానిని అంటే సైన్స్ ని తీసుకొచ్చి మూఢనమ్మకానికి రావు గారిని ఇక్కడ పూర్తిగా వ్యతిరేకించాలి. ఎందుకంటే సైన్స్ ఇప్పుడు వచ్చింది కరెక్టే, దానికంటే ముందు మీరు ఏ గ్రంథాలు చదివారో తెలియదు, పరాశర సంబంధించినటువంటి కానీ ఇవేమైనా మీరు చదివి ఉంటే అంటే వాటిని తీసుకొచ్చి ఫలిత జ్యోతిష్యానికి ముడివేసినటువంటి ప్రాచీన సంస్కృతి కాదండి. హిస్టరీ తెలుసండి, హిస్టరీ తెలుసండి. ఆస్ట్రానమీలో మనము ఏ రోజు సూర్యగ్రహణం అంటే ఏంటి చెప్పండి, ఏమని రాశారు మీరు చెప్పండి. నేను రాయడం కాదండి, మీరు ఒక మాట ఖగోళ శాస్త్రంలో అంతకు ముందు ఉన్నటువంటి మహర్షులు ఎందరో నిరూపించినటువంటి విషయాన్ని ఆ తర్వాత నాసా వాళ్ళు ఎవరో ఒకరు 23 లక్షలతో చెప్పిన వాటిని బోగస్ కాదు, బోగస్ కాదు, ఆధారాలు చూపెట్టారు. ఈ విషయంలో ఆధారాలు చూపెట్టాలండి. జ్యోతిష శాస్త్రం మీరు ముడేసుకుని మూఢనమ్మకాలన్నీ కుమ్మరించి భయపెట్టి మ్యారేజెస్ జనాల్ని ఆ చట్టంలో పిల్లవాడు పుట్టడానికి కూడా ముహూర్తం పెడుతున్నారంటే మీరు ఎంత మూర్ఖంగా జనాల్ని లాగుతున్నారనేది. ముహూర్తం అవసరమా? నేచురల్ గా పుట్టే బిడ్డని బయటికి తీయాల్సిన దాన్ని ముహూర్తం పెట్టి సిజేరియన్ చేసుకుంటున్నారంటే ఎంత దుస్థితికి వీళ్ళు తీసుకొచ్చారు. డబ్బులు తినేయడానికే కదా. ఆచార సాంప్రదాయ పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని విషయాల్ని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది భారతదేశంలోనే ఈ మూఢనమ్మకాన్ని ఇది వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ జాతకాల పేరుతో జనాన్ని వీళ్ళ చుట్టూ ఆడించుకుంటున్నారు, డబ్బులు గుంజుతున్నారు. అయితే మన భారతదేశంలోనే అత్యంత విలువైన వేదాలు ఉన్నాయి, వాటన్నిటి ఇందాక అన్నారు ఆవిడ వేదాలు కళ్ళ లాంటివి అని కాదు, గుడ్డి లాంటిది. అది వేదాల మూలంగానే ఈ రోజున పూర్తి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కొంతమంది కళ్ళండి గుడ్డి వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుందండి. శాస్త్రం గురించి మీరు అలా చెప్పండి, అన్ని మంచిగా ఉన్నాయి. నేను చెప్తా ఏదైనా కూడా చూచాయిగా చూసుకుంటే నేననేది శాస్త్రం తెలియకుండా చెప్తే ఇలా ఉండాలండి. శాస్త్రం మీరు చదివి చెప్పుంటే రావు గారు చెప్పినటువంటి నిజంగా వారు ఏ ముహూర్తంలో అయితే ముహూర్తం లేకుండా చేసుకున్న వాళ్ళ పెళ్లిలో ఏ సమయానికైతే దండ వేశారో ఆ సమయం ఇమ్మనండి, దానికి సరిగ్గా ఆ టైంలో లగ్నాలు కనుక కలిసి లేకపోతే ఇప్పుడు హాయిగా వెళ్ళి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటే తప్పకుండా కలిసి ఉండాలి, కలిసి ఉంటారు. అందువల్లే హాయిగా ఆనందంగా ఉన్నారండి. జరిగింది ఈవినింగ్ 6 అదే అనుకో.